వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాల సైకాలజీకి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, సహస్ర బాగా డ్యాన్స్ చేయగలిగినంతగా బాగా పాడలేదు అనేది ఏ వైయక్తిక భేదం? ఆప్షన్స్ వచ్చి వ్యక్తి అంతర్గత, వ్యక్తి అంతర, వ్యక్తి అంతరాభ్యసన వైయక్తిక భేదం. ఫోర్త్ ఆప్షన్ వచ్చి వ్యక్తుల మధ్య భేదం. సహస్ర అనే అమ్మాయి బాగా డాన్స్ చేస్తుంది కానీ బాగా పాడలేదు. ఇది ఏ వైయక్తిక భేదం అని అడుగుతున్నారు. వైయక్తిక భేదాలు రెండు రకాలు. ఒకటి ఏంటి, ఫస్ట్ వ్యక్తంతర భేదాలు, ఇంకోటి వ్యక్తి అంతర్గత భేదాలు. వ్యక్తంతర భేదాలు అంటే ఏంటంటే వివిధ వ్యక్తులు లేదా వ్యక్తికి మధ్య సామర్థ్యాలలో కానీ అభిరుచులలో కానీ భేదాలను లేదా తేడాలను ఏమంటారంటే వ్యక్తంతర భేదాలు అంటారు. వ్యక్తంతర భేదాలు అంటే వేరు వ్యక్తుల మధ్య ఉండే తేడాలను ఏంటంటే వ్యక్తి అంతర భేదాలు అంటారు. వ్యక్తి అంతర్గత భేదాలు అంటే ఏంటంటే ఒకే వ్యక్తిలో వివిధ సామర్థ్యాలలో తేడాలు ఉంటాయి. వాటిని ఏమంటారంటే వ్యక్తి అంతర్గత భేదాలు అంటారు. ఇక్కడ చూడండి, సహస్ర అనేవాళ్ళు ఒకలే వివిధ సామర్థ్యాలలో తేడాలు ఉన్నాయి. అంటే డ్యాన్స్ చేయగలదు కానీ పాడలేదు. అంటే ఒకే వ్యక్తి కదా, ఒకే వ్యక్తిలో వివిధ సామర్థ్యాలలో తేడా ఉంటే దాన్ని ఏమంటారంటే వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదం అంటారు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్, వ్యక్తి అంతర్గత భేదం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వైయక్తిక భేదాలపై శాస్త్రీయ అధ్యయనం జరిపి మానవమితి పరిశోధనశాలను స్థాపించినది ఎవరు? ఆప్షన్స్ వచ్చి క్యాటిల్, టెర్మన్, బినే, గాల్టన్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏంటి అంటే గాల్టన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, వైయక్తిక భేదాలపై గాల్టన్ రచించిన ప్రసిద్ధ గ్రంథం ఏంటి? ఆప్షన్స్ వచ్చి ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, నెక్స్ట్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఆన్ మెమరీ, నెక్స్ట్ హెరిడిటరీ అబిలిటీస్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి వైయక్తిక భేదాలపై గాల్టన్ రచించినటువంటి ప్రసిద్ధ గ్రంథం ఏంటి అంటే అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేది వైయక్తిక భేదాలపై రాసిన గ్రంథం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రజ్ఞామాపన ఉద్యమ పితామహుడు అని ఎవరిని అంటారు? ఆప్షన్స్ వచ్చి టెర్మన్, స్టెర్న్, బినే, సైమన్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి బినే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్స్ వచ్చి సైమన్, టెర్మన్, బినే, స్టెర్న్. ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ప్రతిపాదించింది ఎవరు అంటే విలియం స్టెర్న్. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మానసిక వయస్సు భావనను ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్స్ వచ్చి బినే, స్టెర్న్, టెర్మన్, గాల్టన్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి బినే, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఏంటి? ప్రజ్ఞాలబ్ధికి సూత్రం వచ్చి ఏంటి అంటే మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. మానసిక వయసు అంటే MA/, శారీరక వయసు అంటే CA. MA/CA ఇంటూ 100 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఒక విద్యార్థి మానసిక వయసు 10 సంవత్సరాలు, శారీరక వయసు 8 సంవత్సరాలు అయినా ప్రజ్ఞాలబ్ధి ఎంత? ప్రజ్ఞాలబ్ధికి సూత్రం ఏంటి? మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. ఇక్కడ మానసిక వయసు ఎంత ఇచ్చాడు? 10 సంవత్సరాలు. శారీరక వయసు ఎంత ఇచ్చాడు? 8 సంవత్సరాలు. ఇవి ఆ ఫార్ములా ఏంటి అంటే 10/8 ఇంటూ 100. క్యాన్సిల్ చేయండి. 4 అనేది 8లో ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. 100లో 25 టైమ్స్. మళ్ళీ 2 అనేది 10లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 5 టైమ్స్. మనకి రిమైనింగ్ ఎంత మిగిలింది? 5 ఇంటూ 25 అంటే ఎంత? 525 125. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి 125, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రజ్ఞా పరీక్షల ద్వారా నిర్ణయించే వయసు ఏంటి? ఆప్షన్స్ వచ్చి శారీరక వయసు, మానసిక వయసు, వాస్తవిక వయసు, సాధారణ వయసు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రజ్ఞా పరీక్షల ద్వారా మానసిక వయసును నిర్ణయించవచ్చు, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మెకానిక్స్ టెక్నీషియన్స్లో అధికంగా ఉండే ప్రజ్ఞ ఏది? ఆప్షన్స్ వచ్చి సహజ ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాధారణ ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి యాంత్రిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కవులు, రచయితలు, శాస్త్రవేత్తలలో అధికంగా ఉండే ప్రజ్ఞ ఏది? ఆప్షన్స్ వచ్చి మూర్త ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ. కవులు, రచయితలు వీరిలో అధికంగా ఉండే ప్రజ్ఞ ఏంటంటే అమూర్త ప్రజ్ఞ, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బినే సైమన్ పరీక్ష ఒక
ఆప్షన్స్ వచ్చి సామూహిక శాబ్దిక పరీక్ష లేదా సామూహిక అశాబ్దిక పరీక్ష, వ్యక్తిగత అశాబ్దిక పరీక్ష లేదా వ్యక్తిగత శాబ్దిక పరీక్ష. చూడండి, బినీ సైమన్ పరీక్ష అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి బినీ సైమన్ పరీక్ష అనేది ఒక వ్యక్తిగత పరీక్ష మరియు అది శాబ్దిక పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4th. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ అనేది ఏ రకమైన పరీక్ష? ఆప్షన్స్ వచ్చి సామూహిక శాబ్దిక పరీక్ష. సెకండ్ ఆప్షన్ చూడండి, సామూహిక అశాబ్దిక పరీక్ష. థర్డ్ ఆప్షన్ వచ్చి వ్యక్తిగత అశాబ్దిక పరీక్ష. ఫోర్త్ ఆప్షన్ వచ్చి వ్యక్తిగత శాబ్దిక పరీక్ష. మనకి రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ అనేది ఒక సామూహిక పరీక్ష, అశాబ్దిక పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆర్మీ ఆల్ఫా పరీక్ష. మనకు చూడండి, ఆర్మీ పరీక్షలన్నీ కూడా సామూహిక పరీక్షలు. ఆల్ఫా పరీక్ష, ఆర్మీ ఆల్ఫా అనేది ఒక శాబ్దిక పరీక్ష. ఇది ఒక పేపర్ పెన్సిల్ పరీక్ష, వేగ పరీక్ష. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించినది ఎవరు? ఆప్షన్స్ వచ్చి స్పియర్మన్, మెక్డోగన్, ఎడ్వర్డ్ గేట్స్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేది ఏంటంటే స్పియర్మన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రజ్ఞా లక్షణం కానిది ఏది? ఆప్షన్స్ వచ్చి సహజ అంతర్గత శక్తి, ఖచ్చితంగా కొలవగలము, పరిసరాలతో సర్దుబాటుకు తోడ్పడుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చి వైయక్తిక భేదాలు ఉంటాయి. లక్షణం కానిది అంటే ప్రజ్ఞను. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి చూడండి, ప్రజ్ఞ అనేది సహజంగా అంతర్గత శక్తిని కలిగి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్టే. థర్డ్ ఆప్షన్ చూడండి, పరిసరాలతో సర్దుబాటుకు తోడ్పడుతుంది. థర్డ్ ఆప్షన్ కూడా కరెక్టే. ఫోర్త్ ఆప్షన్ ప్రజ్ఞ అనేదిలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్టే. కానిది అన్నాడంటే ఇంకా ఖచ్చితంగా కొలవగలము. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్స్ వచ్చి స్టెర్న్, థారండైక్, జేపీ గిల్ఫర్డ్. ఫోర్త్ ఆప్షన్ వచ్చి స్పియర్మన్. ద అబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే స్పియర్మన్. స్పియర్మన్ ప్రతిపాదించినటువంటి ప్రజ్ఞా సిద్ధాంతం ఏంటి అంటే ద్వికారక సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిఏవిడి పరీక్షను రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్స్ వచ్చి ఎబ్బింగ్హాస్, థర్స్టన్, థారండైక్, గార్డెనర్. మనకి సిఏవిడి పరీక్షను రూపొందించింది ఎవరంటే థారండైక్. థారండైక్ ఏ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడంటే బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది థారండైక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాలలోని ప్రచాలకాలలో గల అంశం ఏంటి? ఆప్షన్స్ వచ్చి ధ్వనులు, పద్ధతులు, స్మృతి, చిహ్నాలు. చూడండి, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? గిల్ఫర్డ్. గిల్ఫర్డ్ ప్రకారం ఏంటంటే ప్రజ్ఞ అనేది 3 విశేషకాలతో ఏర్పడుతుంది. ఏంటి ఆ 3 విశేషకాలు? 3 విశేషకాలు అన్న మనసు అన్న గిల్ఫర్డ్ ప్రకారం ఒకటే. ఆ 3 విశేషకాలు ఏంటి అంటే విషయం, ప్రచాలకాలు, ఉత్పన్నాలు. విషయంలో 5 కారకాలు ఉంటాయి, ప్రచాలకాలలో 5 కారకాలు ఉంటాయి, ఉత్పన్నాలలో 6 కారకాలు ఉంటాయి. ఈ 3 పరస్పర చర్య జరగటం వల్ల ఏంటి అంటే మొత్తం 150 కారకాలు ఏర్పడతాయి. ప్రీవియస్ స్టెప్లో అడిగాడు, ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలో మొత్తం ఉన్నటువంటి కారకాల సంఖ్య ఎంత అన్నాడు. ఎంత అంటే 150 కారకాలు ఉంటాయి. అంటే 5 × 5 × 6 150 అనమాట. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ప్రచాలకాలలో ఉన్నటువంటి అంశం ఏంటి అన్నది. ప్రచాలకాలు అంటే ఒక విషయాన్ని మనం ఏ విధంగా ఆలోచిస్తామో తెలియజేసేది ఏంటంటే ప్రచాలకాలు. అంటే మనం ఒక విషయాన్ని భిన్నంగా ఆలోచిస్తాం, సమైక్య ఆలోచన ఉంటుంది, విభిన్న ఆలోచన ఉంటుంది, నెక్స్ట్ స్మృతి, మూల్యాంకనం, సంసర్గ. ఈ 5 కూడా ప్రచాలకాలకి సంబంధించినటువంటి. ఇది చూడండి, ధ్వనులు అనేది విషయానికి సంబంధించినది. ఒక విషయాన్ని మనం ధ్వనుల ద్వారా వ్యక్తం చేస్తాం. ఫోర్త్ ఆప్షన్ చూడండి, చిహ్నాల ద్వారా వ్యక్తం చేస్తాం. అంటే ధ్వనులు అనేది విషయానికి సంబంధించినది, పద్ధతులు అనేది ఉత్పన్నాలకు సంబంధించింది, ఇంకా ప్రచాలకాలకు సంబంధించింది ఏంటి? స్మృతి అనేది కరెక్ట్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చిత్రాల ద్వారా ఆలోచించే వారిలో ఉండే ప్రజ్ఞ ఏంటి? ఆప్షన్స్ వచ్చి అమూర్త ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ, ప్రత్యక్ష ప్రజ్ఞ, తార్కిక ప్రజ్ఞ. చిత్రాలు అనగానే ప్రదేశాలను గుర్తుంచుకోండి. ప్రదేశాలకు చూసేవారికి ఏ ప్రజ్ఞ ఉంటుందంటే ప్రాదేశిక ప్రజ్ఞ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి ఎంత?
ఆప్షన్స్ 20 నుంచి 50కి, 50 నుంచి 70కి, 70 నుంచి 90, 0 నుంచి 20. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 50 నుంచి 70 అంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జనాభాలో సగటు ప్రజ్ఞావంతుల శాతం ఎంత? ఆప్షన్స్ చూడండి 48, 70, 65, 30. కరెక్ట్ ఆన్సర్ వచ్చి చూడండి, జనాభాలో సగటు ప్రజ్ఞావంతుల శాతం వచ్చి ఎంత ఉంటుందంటే 48% అనేది ఉంటుంది. ఇవి సైకాలజీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.